ఇలాంటి మెమొరీ మళ్ళీ మర్చిపోలేము కాకినాడలోనే. ప్రభాస్ చూసినంత ఆనందంతో ఈ బుజ్జిని చూడడానికి జనం అందరూ ఎగబడుతున్నారు. ప్రభాస్ అంటే డై హార్డ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. నేను అలా ఫ్యాన్స్ లో ఒక ఫ్యాన్ అన్నమాట. ప్రాణం ఇవ్వడానికి ప్రాణం తీయడానికి ప్రభాస్ కోసం రెడీ. సుమన్ టీవీ అని మీడియా అని చెప్పి 2-3 ఛానల్స్ వచ్చేసి వాగుతున్నారు. కష్టపడేది అందరూ ఇల్లు. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మనం ఎగ్జాక్ట్ గా కాకినాడలో ఉన్నాం అనమాట. ఇక్కడ పరిస్థితి చూస్తే కల్కి మూవీలో ఏదైతే బుజ్జి ఏదైతే ఉందో బుజ్జిని ఇక్కడ తీసుకొచ్చారో మొన్న భీమవరం తర్వాత రాజమండ్రి, ఈ రోజు చూస్తే కాకినాడ అనమాట. సో జన సముద్రం మామూలుగా లేదు. SRMT షాపింగ్ మాల్ దగ్గర అసలు క్రౌడ్ ఇదంతా బీభత్సంగా ఇక్కడైతే నెలకొంది. మార్నింగ్ నుంచి కూడా అంటే ఎగ్జాక్ట్లీ 10కి ల్యాండ్ అయినట్టుంది. అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా బౌన్సర్లు కావచ్చు, తర్వాత మూవీ టీమ్ కావచ్చు, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, చాలా కష్టపడి వాళ్ళైతే సెట్ చేసుకుని అవన్నీ రెడీగా పెట్టుకునేసరికి ఎప్పుడైతే ఎర్లీగా స్టార్ట్ చేసి 10కి క్లోజ్ చేద్దాం అనుకున్నారు. ఈ లోపు ఏమైందనంటే ఈ లోపు 8 కల్లా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడంతా క్రౌడ్ ఎక్కువైపోయింది. తర్వాత షాపింగ్ మాల్ ఏదైతే ఉందో అది కూడా పర్మిషన్స్ అయితే దాన్ని డిలే చేయడం వల్ల ఇక్కడ మళ్ళీ అది క్లోజ్ అయిపోయి కాకినాడలోనే ఒక్కసారిగా ఇది కొలాప్స్ అయింది అనమాట. 10 దాకా ఉండాల్సింది 8కే ఇది క్లోజ్ అయిపోయింది. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. చూడనివ్వట్లేదు, కవర్ కప్పేస్తున్నారు. అసలు చాలా ఇబ్బందిగా ఉంది మాకు అని చెప్పి అయితే గొడవలు పడుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, క్రౌడ్ చూపించండి ఒకసారి. క్రౌడ్ చూపించవచ్చు. వాళ్ళు పోలీసులకి ఎక్కడికక్కడ సర్దేస్తున్నారు. వాళ్ళు వచ్చారు, క్రౌడ్ వెళ్ళిపోండి, ఇక్కడ టైమింగ్ సరిపోవని చెప్పి వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి మన కాకినాడలో. మరి మన ముందు బుజ్జిని చూడడానికి వచ్చిన అన్నయ్యతో, అన్న ఎవరు మీది? కాకినాడ అన్న. కాకినాడ. మరి ఎలా అనిపిస్తుంది, మరి ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఇక్కడ మధ్యాహ్నం 4:30 వరకు అయితే చాలా బాగా జరిగింది. ఓకేనా. అది పొద్దు నుంచి పాపం వైజయంతి మూవీస్ వచ్చిన టీం వాళ్ళందరూ కష్టపడ్డారు. బౌన్సర్ కూడా కష్టపడ్డారు. మెయిన్ ఇక్కడ కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, సుమన్ టీవీ అని. వాళ్ళు లాస్ట్ 5 గంటలకు వచ్చేసి ఏదో పొద్దు నుంచి అన్ని చూసేసినట్టు ఇక్కడ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, ఈ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సరిగ్గా చూడలేదు అని చెప్పి పిచ్చి వాగుతున్నారు. అర్థమైందా? అదే జరిగేది. ఇక్కడ అంతా బాగానే జరుగుతుంది. ఎప్పుడైతే రెచ్చగొట్టారో మొత్తం అంతా గబ్బు అయిపోయింది. సుమన్ టీవీ, మెయిన్ సుమన్ టీవీ అంటున్నారు. సో ఇది పరిస్థితి కాకినాడలో. అన్న అయితే చెప్తారు ఎలా పొద్దున్న 10 గంటల నుంచి అందరూ కష్టపడ్డారు. ఓకే, వైజయంతి టీం కానీ ఇక్కడ కాకినాడ టీం బాయ్స్ కానీ ప్రభాస్ చాలా కష్టపడ్డారు. సుమన్ టీవీ అని మీడియా అని చెప్పి 2-3 ఛానల్స్ వచ్చేసి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళు వ్యూస్ పెంచడానికి దేనికో పెంచడానికి నోటికి వచ్చేసినట్టు వాగుతున్నారు. కష్టపడేది అందరూ ఇల్లు. లాస్ట్ గంట నుంచి చూస్తే పని అవ్వదు. వీళ్ళు చూపించే వరకు చూపించారు. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు బంద్ వల్ల కాలేజీలో స్కూల్ సెలవు. దానివల్ల పిల్లలందరూ ఒక్కసారి గుర్తుకోవడం ఇలా జరిగింది. బుజ్జి కార్ డిస్ప్లే ఈవెంట్ ఇంతటితో ముగిసింది. దయచేసి మాల్ మేనేజ్మెంట్ కి, ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. బుజ్జి కార్ డిస్ప్లే ఈవెంట్ ఇంతటితో క్లోజ్ అయింది. దయచేసి మాల్ మేనేజ్మెంట్ కి, ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. బుజ్జి కాకినాడ వచ్చింది గురు. మరి ఫ్యాన్స్ అయితే ఉన్నారు, అడుగుదా అన్న, బుజ్జిని చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? మరి చాలా హ్యాపీగా ఉందన్న. ఇలాంటి మెమొరీ మళ్ళీ మర్చిపోలేము కాకినాడలోనే. అంటే సినిమాలో చూసారు కదా జనరల్ గా, ఇప్పుడు బయట క్లియర్ గా చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఆ మేకింగ్ గానీ, ఆ బుజ్జి కార్ క్రియేషన్ గానీ? ఆ మూవీలో సేమ్ ఎలా ఉంది, యాస్టీస్ గా అలా ఉందన్న. ఏ గ్రాఫిక్స్ కింద ఏం లేదు. సూపర్ అయితే. మీరు ప్రభాస్ ఫ్యాన్స్ కాదు, పిఎస్పీకే. ఓకే, పిఎస్పీకే ఫ్యాన్స్ అయితే ప్రభాస్ అన్న బుజ్జిని చూడడానికి అయితే వచ్చేసారు. ఇంకా తెలుసుకుందాం, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఇది ఉద్రిక్తత కాకినాడలో. పోలీసులు వచ్చి అంటే పంపించేయడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే అసలు జన సముద్రం అనేది SRMT షాపింగ్ మాల్ మొత్తం నిండిపోయింది. గ్రౌండ్ ఇక్కడ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ చూస్తాం మనం పరిస్థితులు చూస్తాం అనమాట. చాలా ఉద్రిక్తత అయితే ఉంది. ఇంకా జనాలు అయితే తండోపతండాలుగా ఇక్కడికి వచ్చారు బుజ్జి అయితే చూడడానికి. సో ఇప్పుడు మనం కాకినాడలో ఉన్న ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సార్ ఆయన మాట్లాడతారు ఒకసారి. సార్ ఎలా అనిపిస్తుంది అంటే ఎంతమంది క్రౌడ్ వచ్చారు కదా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇదంతా? సినిమా సూపర్ హిట్ అయింది. ప్రభాస్ చూసినంత ఆనందంతో ఈ బుజ్జిని చూడడానికి జనం అందరూ ఎగబడుతున్నారు. ఈ సినిమా ఆల్రెడీ 6 రోజుల్లోనే 700 కోట్లు దాటింది. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే చాలా మంది పాపం ఉండిపోయారు. అలాగా వాళ్ళు చాలా వరకు చేయడం కానీ కంట్రోల్ చేయలేక థియేటర్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఆఫ్ చేయమని. దాని గురించి కొంచెం ఆఫ్ చేయవలసి వచ్చింది. వాళ్ళకి వెళ్ళిపోతారంటున్నారు. 10 వరకు అని చెప్పారు కదా, మళ్ళీ 8 వరకే పంపించేసి కంట్రోల్ తప్పే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ట్రాఫిక్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరించారు ఇప్పటి వరకు. వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఖాళీ చేయమన్నారు.
అంచేత ఇది ఖాళీ చేయవలసి వస్తుంది. కానీ వచ్చిన అభిమానులకి అందరికీ కొంచెం ఇది ఉంది, వాళ్ళందరికీ చాలా దూరాల నుంచి వాళ్ళకి నేను ఫ్యాన్స్ పేషెంట్ గా వాళ్ళకి సారీ చెప్తున్నాను. ఈ సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇక్కడ అందరినీ విచిత్రపరుస్తూ అందరూ అన్నతో సెల్ఫీలు తీస్తున్నారు. అన్న ఎవరో తెలియదు. అన్న మీ పేరు? సార్ నా పేరు యాదగిరి, జగన్నాథపురం, కాకినాడ. ఓకే, కాకినాడ నుంచి యాదగిరి అంటే అసలు డిఫరెంట్ స్టైల్లో ఒక డ్రెస్ వేసుకొచ్చారు అన్న. అందరూ అన్న ఇంకా ఆకర్షితులు అయ్యారు. బుజ్జి కన్నా అన్నకి ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు. ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. సో అన్న అడుగుతుంది, అన్న ఎలా అనిపిస్తుంది మీకు? మరి మామూలుగా అనిపించడం కాదు, మీకు ముందు చెప్తున్నాను, ప్రభాస్ అంటే డై హార్డ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. నేను అలా ఫ్యాన్స్ లో ఒక ఫ్యాన్ అన్నమాట. సో ప్రాణం ఇవ్వడానికి ప్రాణం తీయడానికి ప్రభాస్ కోసం రెడీ. అది కాక రికార్డులన్నీ బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నా. మా కల్కి సినిమా కోసం ఎంత చేయడానికైనా రెడీ. ఇది చాలా చిన్నది. నేను మొన్న షో కూడా చాలా గట్టిగా రెడీ అయ్యాను. సూపర్ సూపర్. అంటే ప్రతి సినిమాలో మీరు ముందు ఉంటున్నారు అన్నమాట. సో కంపల్సరీగా ఉంటాను. రెబల్ ఫ్యాన్స్ కాదు, రెబల్స్ రెబల్ గా ఉంటుంది అన్నమాట. యా ఖచ్చితంగా. అసలు యాదగిరి అన్న అంటే మామూలుగా ఉండదు అన్నట్టు చేసాడు. మొత్తం అందరూ సెల్ఫీలు ఆడావిడి మామూలుగా లేదు. సో అన్నకైతే సపోర్ట్ చేద్దాం. ఇంకా అన్న ఎలా అనిపిస్తుంది మరి? ఎప్పుడు స్టార్ట్ చేశారు? లేదు, నేను మార్నింగ్ స్టార్ట్ చేశారు. సో మార్నింగ్ పెట్టారు, మళ్ళీ బ్రేక్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఒక పావు గంటలో మళ్ళీ బ్రేక్ రిమూవ్ అయిపోతుంది. అందరూ కూడా క్లియర్ గా చెప్తున్నాను, మీరు అందరూ ప్రశాంతంగా ఉంటే మళ్ళీ బుజ్జిని చూడగలరు. మళ్ళీ ఎంటర్టైన్ జరగడం జరుగుతుంది కంపల్సరీ. ప్లీజ్ సపోర్ట్ కల్కి. ఓకే, థ్యాంక్ యూ.